ఫ్రెండ్స్, దిస్ ఈస్ కావ్య. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం కందిపప్పు వేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం పసుపు, అలానే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న టమోటా చిన్న ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కుక్కర్ మీద ఒక 2 విజిల్స్ పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ కుక్కర్ అయ్యేలోపు, అవి ఉడికేలోపు ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, అలానే 4 వెల్లుల్లి వేసుకొని వీటిని బాగా మెత్తగా దంచుకోవాలి, లేదా కచ్చాపచ్చిగైనా పర్లేదు. ఇదేంటంటే ఈ మసాలా వేయడం వల్ల రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రసం పొడి ఏమీ అవసరం లేదు. అది స్మెల్ పోకుండా మూత పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పప్పు ఉడికింది. ఈ పప్పులో కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా ఎనుపుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఎనుపుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక కప్పులోకి ఈ విధంగా నేను చూపించినట్టుగా మెత్తగా పిచ్చుకొని వాటర్ అంతా వేడి చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, తాలింపు దినుసులు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి. ఈ ఎండుమిర్చి ఏంటంటే ఇంకా కారం ఏమి వేయం కాబట్టి ఎండుమిర్చి కంపల్సరీ వేసుకోవాలి. ఆ కారం మనకు సరిపోతుంది. ఇవన్నీ వేగిన తర్వాత నేను ఇందాక దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత నేను ఇందాక వాటర్ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ వేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఏంటంటే కొంచెం బాగా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. మనకు అంత చిక్కగా వద్దు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు అలానే కావాలి అంటే అలానే ఉడికిచ్చేసేసి స్టవ్ ఆపేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, రసం రెసిపీ తయారైపోయింది. ఈ రసం చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో మీరే నాకు చెప్తారు. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.